హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ మధ్యన అయితే నేను కాస్త బిజీగా ఉంటున్నానండి. ఏంటంటే ఇది లగ్నాల టైం కదా, పెళ్ళిళ్ళ టైం కదా. పెళ్ళిళ్ళకి నేను టైంకి బ్లౌజులు అందించాలి అని చెప్పి నాకు ఆర్డర్ వచ్చిన బ్లౌజుల్ని నేను కుట్టుకోవడం, ఇలాగే వర్క్కి ఏవైతే కావాలో వాటిని అందుబాటులో పెట్టుకోవటం, ఇలాగ నేనైతే కొంచెం బిజీగా ఉంటున్నానండి. అయితే దీనికైతే మిర్రర్ అండ్ కాస్ వర్క్ చేశానండి. ఈ డిజైన్ అయితే నాకు వేయడం అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఏంటంటే ఇది ఎక్కువ చాకిరీ అయితే చేయాలండి. వర్క్ వేసేది కాకోకుండా ఇంకా మనం ఎక్స్ట్రా పని అయితే చేయాలి. ఈ బిజీ టైంలో చేయలేమని చెప్పి నేనైతే ఈ డిజైన్ అయితే చూపించను. కానీ కస్టమర్ వేరే డిజైన్ చూపిస్తూ ఉంటే ఈ డిజైన్ చూసి నాకు ఇదే కావాలన్నారు. ఏంటంటే ఇది కాస్ వర్క్ డిజైన్ అండి. ఇలా కొంచెం మంచి కాసుల పేర్లు తెచ్చి, క్వాలిటీ ఉన్న కాసుల పేర్లు తెచ్చి నేను కొన్ని అయితే రెడీగా పెట్టుకున్నాను. దీన్నైతే ఈ కాసుల పేరు నుండి ఇప్పుడు కాసులు అయితే తీసి నేను ఇలాగ నెక్ చుట్టూ వేసాను. నెక్కి అయితే దీనికి ఒక 40 కాసుల వరకు పట్టినాయండి. ఇది అంటించడం ఒక వంతు అయితే మళ్ళీ దీన్ని అయితే కుట్టుకోవాలి. కుట్టడం, అంటించడం ఇదైతే వర్క్ జరిగిన తర్వాత చాలా టైం అయితే దీనికి కేటాయించాలండి. చాలా టైం కేటాయించాలి. ఈ కాసులు అంటించడం, కుట్టడం దీనికంటే ఒక 2 బ్లౌజులు అయితే మనం కుట్టేసుకోవచ్చు. అంత చాకిరీ చేయాలండి. అలాగే ఈ హ్యాండ్కి అయితే ఒక 13 కాసులు పట్టినాయండి. ఒక్కొక్క హ్యాండ్కి 13 కాసులు పట్టినాయి. అలాగే ఫ్రంట్ నెక్కి ఒక 10 లోపు పట్టినాయి. దీనికి పైన హ్యాండ్ పైన పైనాపిల్ బంచ్ చేశాను. ఎప్పుడో వేసానండి ఈ డిజైను. అయితే ఈ డిజైన్ చూసారనమాట. చూపిస్తూ ఉంటే వేరే డిజైన్ చూపిస్తూ ఉంటే ఈ డిజైన్ చూసారా. ఇది అవదన్నా కూడా వినలేదు. పట్టిన పంతం అయితే వదలరు కదా కొంతమంది. అవదన్నా కూడా వదలలేదు. ఇంకా నాకు వేయాల్సిన పరిస్థితి. ఇది ఒక మాదిరి వర్క్ అండి. ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రం వేయమన్నారనమాట. హ్యాండ్కి ఇలాగ బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్కి వద్దులే, బ్యాక్ నెక్ వేయమన్నారు. ఇలా వేసానండి. వేసి ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను. ఇలా నార్మల్ బ్లౌజులు ఒక మాదిరి వర్క్ అయితే అంత కష్టపడాల్సింది ఏమి ఉండదు. కానీ ఏదైనా ఒక పెళ్లి కూతురు బ్లౌజు డిజైన్ చేయడానికైతే మాత్రం చాలా తంటాలు అయితే పడాలండి. అంటే ఏంటంటే కొన్ని మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉండవు కదా. ఆ మెటీరియల్ అన్నీ కూడా తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ నాకు లోకల్లో అయితే అంత క్వాలిటీ అయితే దొరకట్లేదండి. తెచ్చుకోవడానికైతే నేను ఆన్లైన్లో కానీ లేదంటే విజయవాడ 1 టౌన్లో కానీ తెచ్చుకోవాలి. ఒక కస్టమర్ది అంటే పెళ్ళి బ్లౌజులు ఏవైనా వచ్చినప్పుడు వాటిని కరెక్ట్గా వర్క్ వేసి ఇవ్వడానికైతే మేము పడే తంటాలైతే అంత కాదండి. చూసే వాళ్ళకైతే తెలీదు, చేసే వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. ఓకే అండి. ఇది ఒక పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. వీళ్ళైతే ఒక 4 రోజులు మరి పనులన్నీ చేసుకోవడానికి ఎలా టైం సరిపోయిందేమో నాకు తెలియదు. కానీ వీళ్ళు ఒక 4 రోజులు గ్యాప్లోనే పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టుకున్నారండి. ఇది నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిందనమాట. తను టైలర్ అనమాట. దీని కాస్ట్ 10,000 అండి. తను టైలర్ అనమాట. తన దగ్గరికి ఏదైనా మోడల్ పెట్టి కుట్టేసేయండి అని చెప్పి తన దగ్గరికి వచ్చిందంట. అయితే పట్టు చీరలకి ఏ మోడల్ పెట్టి కుట్టినా కూడా అంత లుక్ రాదు, వర్క్ వేయించినంత లుక్ రాదని చెప్పి తనైతే నా దగ్గరికి పంపించిందండి. ఒక రోజులోనే వర్క్ వేసి ఇవ్వమని అడిగింది. కానీ వేయాల్సిన పరిస్థితి చెప్తున్నాను కదా. నా ఫ్రెండ్ అడిగింది. ఇంకా నేను ఏదో ఒక తంటాలు పడి టైంకి వర్క్, అలాగే శారీకి పళ్ళు కుచ్చులు రెడీ చేసి ఇచ్చాను. ఇది హ్యాండ్ అండి. ఓకే. కస్టమర్ అయితే
ఏం డిజైన్ సెలెక్షన్ చేసుకోలేదు, టైలరే సెలెక్షన్ చేశారు. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.